హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈవేళ మా ఇంట్లో చిలకడదుంప పోపునేస్తున్నానండి. చిలకడదుంప కూర పోపునేస్తున్నాను. కమ్మగా ఉంటుందన్నమాట అండి. బంగాళదుంప ఉప్మా కూర, అరటికాయ ఉప్మా కూర ఎలా చేసుకుంటామండి, అలాగే చిలకడదుంప. ఈ చిలకడదుంపలు ఉడకబెట్టేసి శుభ్రంగా తొక్క తీసి రెడీ చేశాను. మాట కూర ఎలా చేస్తానో చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్మా పోపులాగానే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో మాత్రం జీలకర్రను. కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని మూగుడు పెట్టుకుని ఇందులో ఒక 2 చెంచాలు నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కూరకు మాత్రం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పోపు వేయించుకోవాలండి. పోపు ఇలా వేగిపోయిన తర్వాత అండి మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాతే తడి వస్తువులు వేసుకోవాలండి. పొడివన్నీ వేగిన తర్వాతే తడి వేసుకోవాలి. ముందు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసామంటే అండి పోపు వేగదు సరిగ్గా. అందుకని ఆకన్నా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఈ దుంపల్ని ఇలా చేతితోటి మెత్తగా నలిపేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా అలా నలిపేసుకోవాలి. నలిపిన తర్వాత మెత్తగా దుంపంతా చేతితో నలిపేసుకున్న తర్వాత అండి ఇంకో ఒక స్పూన్ పడుతుంది మెత్తని సాల్ట్ వేసుకుంటే ఇలాంటి కూరలకు బాగుంటుంది. కూడా ఒకసారి ఇలా పట్టించేసి అప్పుడు దీన్ని పోపులో వేసేసుకోవడమే. పోపు వేగుతుంది కానీ పోపులో దీన్ని వేసేసుకోవడం. పోపులో కూర వేసేసుకునండి. ఉప్పు వేసాం కదా, ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. పోపు ఉప్పు దీన్ని పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇంకేంటి కూర ఇది చేసుకుని చారు పెట్టుకుంటే బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఈ కూర కొంచెం తీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా బాగుంటుంది. ఈ కూర తీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కాబట్టి ఈ కూర పోపున వేసుకోవడమండి. అంతే. ఒక నిమిషం ఇలా స్టవ్ మీద ఉంచేస్తే ఉప్పు కారం కూడా పడుతుంది దీనికి. తర్వాత స్టవ్ కట్టేసుకోవడమండి. అందరికీ బాగుంటుందండి. పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. కారం అది ఉండదు, కమ్మగా ఉంటుంది కాబట్టి కూర. ఇంతేండి కూర. మరి స్టవ్ కట్టేసుకోవడం. బాగుందండి కూర. నచ్చిందా? నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ.